అస్త్రం అనేది లాస్ట్ టైం అప్పుడే స్టార్ట్ చేసాం. ఈసారి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అస్త్రం అనేది మనకు అందుబాటులో ఉంది. సో ట్రాఫిక్ని నియంత్రిస్తూ అదేవిధంగా ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యంగా విజయవాడ నగరవాసులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈ దసరా ఉత్సవాలు జరగాలనేది అందరి ఆకాంక్ష. సో ఈసారి విఐపి మూవ్మెంట్ ఎలా ఉండాలి, అదేవిధంగా పూజల గురించి కూడా కొంత చర్చ జరిగింది. సో ఈసారి అందరి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజానీకానికి ఒక మంచి అనుభూతి ఇచ్చేలాగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వర్తిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖున వరకు ఈ 11 రోజులు ప్రతిరోజు ఏమీ లేదన్నా కూడా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ఈ సిటీకి వచ్చి వెళ్తుంటారు. దాంతోపాటు ఈసారి విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, అలాగే ఈ సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అన్ని రకాలుగా ఎంతమంది విజయవాడకి తరలి వచ్చినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ రాకపోకలకి, అలాగే వాళ్ళ పార్కింగ్ ఏరియాసు, అట్లాగే బేసిక్ ఫెసిలిటీసు, దీని గురించి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళు మంచి అనుభూతితో, మంచి ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేయడానికి ఈరోజు చర్చించడం జరిగింది. గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి. రాబో రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా, అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి, ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.